హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ క్యాన్సర్. కంగువాకు సంబంధించిన ట్రైలర్ వచ్చిందనమాట. సో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా కంగువా మూవీ ట్రైలర్ చూసిన తర్వాత ఈ వీడియో చూడడానికి ట్రై చేయండి. సో సరిగమ తమిళ్లో ఉంటుంది. సో అందులోకి వెళ్ళి ఆడియో ట్రాక్ ని సెలెక్ట్ చేసుకోండి, సెట్టింగ్స్ లోకి వెళ్ళి. సో అందులో తెలుగు ఉంటుంది. సో చూడండి, వ్యూస్ అందుకే రావట్లేదు. ఎందుకు ఒకటే ట్రైలర్ రిలీజ్ చేస్తారు, ఇంకొన్ని వేరే లాంగ్వేజ్ లో చేస్తే అయిపోవు కదా. జస్ట్ మామూలుగా వీళ్ళు ఎలా చేస్తారంటే దేవరా మూవీలో ఉంటుంది కదా, సేమ్ ఎగ్జాక్ట్లీ అట్నే చేసిల్లు అనమాట. గ్లిమ్స్ ఎట్లా రిలీజ్ చేసిలో వాళ్ళు ఒకటే లాంగ్వేజ్ లో, సో వీళ్ళు కూడా అట్నే ట్రై చేసిల్లు అనమాట. సో ఇక ట్రైలర్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ట్రైలర్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ బీజిఎం అయితే పీక్స్ కొట్టిండు డిఎస్పి. ఏ మూవీకైనా చాలా బాగా న్యాయం చేస్తాడు. ఏ కాపీ కొడతాడు, ఏ మంచిగా కొట్టాడు అనే లోటు మాత్రం ఎక్కడ ఉండదు, అనే మరక ఎక్కడ ఉండదు డిఎస్పిలో. సో అది పక్క పెడితే, సో ఇక నాకు బాగా నచ్చినాయి ట్రైలర్లో ఏదన్నా ఉన్నాయి. మెయిన్ అంటే విజువల్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి అబ్బా. అసలు నాకు బడ్జెట్ గురించి ఏం తెలీదు, బట్ వాళ్ళు ఎంత పెట్టి తీస్తాలో కానీ ఎక్సలెంట్ తీసిళ్ళు. ఆ విజువల్స్ అయితే వేరే లెవెల్. ఆ మొసల్ని చూపెట్టడమైనా, ఆ షార్క్ని చూపెట్టడమైనా, ఆ స్నేక్ని చూపెట్టడమైనా, ఆ హ్యాండ్స్ కట్టుని చూపెట్టడమైనా, బోన్స్ని చూపెట్టడమైనా, పుర్రెలను చూపెట్టడమైనా, ఎవ్రీథింగ్ ఈజ్ వర్త్. కలిగి ఎంత వర్తో అంత వర్త్ కంగువా అని ఖచ్చితంగా అర్థమవుతుంది. కొన్ని మూవీస్ ఉంటాయి, పేరు చెప్పండి కానీ. సో మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. హోప్స్ ఎట్లా ఉంటాయి తీరా ట్రైలర్ కాదు, అది గ్లిమ్సో టీజరే కొట్టుకపోయినట్టు అవుతుంది. సో నేను ఈ మూవీ గురించి మాట్లాడుతున్నాను, మీకు ఐడియా ఉంటుంది. సో అది పక్క పెట్టండి. సేమ్ ఎగ్జాక్ట్లీ ఇట్లానే పుర్రలు ఉంటాయి ఆ మూవీలో కూడా. సో ఈ పాటికి అర్థమై ఉంటుంది. సో ఆయన ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే నన్ను వేసుకోకండి, సారీ. సో ఇక మెయిన్ ప్లాట్ ఏంటంటే రివెంజ్ అని వాళ్ళు ఆల్రెడీ రివీల్ చేశారు. అంత ధైర్యంతో స్టోరీ శివగారు అని చెప్తున్నారు. అయితే నాకు ఎవరో తెలియదు, ఆ డైరెక్టర్ కూడా తెలుగు డైరెక్టర్. నాకు జస్ట్ కంగువా మూవీ ట్రైలర్ వచ్చిందనంటే ఓపెన్ చేసి చూసేస్తాను అనమాట. బాబీ డియోల్ గారు యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. మనకి యానిమల్లో చూసాం ఏ రేంజ్ లో ఉంటుందో. ఆఫ్టర్ సెకండ్ తెలుగు మూవీలో అయితే నటించబోతున్నారు విత్ డైలాగ్తో. సో ఆయన డైలాగ్స్ అయితే బాగున్నాయి. అండ్ కంగువా లుక్ కూడా చాలా బాగుంది. ఎప్పుడో చూసేసాం మనం. అండ్ చేతి మీద నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ఏంటంటే, మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఆయన చేతి మీద ఉన్నాయి యాక్చువల్లీ మన చెక్క పొట్ట, లేకపోతే ఆయన పుక్కులు ఏమైనా వచ్చాయా కాల్స్తే? నాకు అదే డౌట్ వస్తుంది. ఈయనకి ఇది స్టైల్ కోసం పెట్టారా, లేకపోతే కాల్స్తేనా, లేకపోతే పొక్కులు వచ్చినాయి, ఏమైంది అసలు? మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి. సినిమా చూడాలి, అది ఏందో తెలియడం అంటే మనం సినిమా చూడాలి. ఇద్దరు మొహం మీద చాలా బీభత్సమైన కాట్లు అయితే ఉన్నాయి అనమాట. సో నా రక్తాన్ని అని ఒక డైలాగ్ చెప్తారు సూర్య, అంటే వాళ్ళ బ్రదర్ కావచ్చు బాబీ డియోల్ గారు, విలన్ గారితో చెప్తారు. వాళ్ళ బ్రదరే కావచ్చు, లేకపోతే వాళ్ళ ఫాదర్ అయి ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఒకరిని పొత్తాడు, వాళ్ళకెళ్ళి 10 చుక్కలు రక్తం కారే లోపే కంగువాని తీసుకురావాలని చెప్తాడు. ఎంత ఎలివేషన్ అది! అంటే అంత ఫాస్ట్గా వచ్చి తీసుకుపోవాలి. విలన్కి ఇస్తాడు అక్కడ ఎలివేషన్. అంటే మెయిన్ బాబీ డియోల్ గారు తమ్ముడు కావచ్చు ఆయన. సో ఎమోషన్స్ కూడా వేరే లెవెల్ ఉంటాయి సూర్య గారి మూవీస్లో, ఈ మూవీలో కూడా. సో అగ్నిలో కాలిపోతున్నారు, అదైతే చాలా బాధాకరం అని చెప్పుకోవచ్చు. అక్కడక్కడ ఎమోషన్. క్లైమాక్స్ అయి బీజిఎం, ట్రైలర్ ఎండింగ్ బీజిఎం అయితే చాలా బాగుంది. కంగువా అనుకుంటూ వస్తుంది ఇష్టం. ఆ బీజిఎం అయినా బిఫోర్ దట్ బీజిఎం అయినా కూడా చాలా బాగా నచ్చింది. సో లేట్ చేయకుండా ట్రైలర్ చూడండి. ఫస్ట్ మూవీకి అయితే డెఫినెట్గా వెళ్ళండి. October 10th అయితే రిలీజ్ కాబోతుంది. సో దేవరా ఉండే అప్పుడు. సో దేవరా September 27th వచ్చింది. ఓజీ 2025కి వెళ్ళిపోయింది కాబట్టి సో మంచి డేట్ని అయితే ఫిక్స్ చేసుకున్నారు. ఏ అడ్డు ఉండదు అనమాట అక్టోబర్లోనైతే. ఇక ఈగర్లీ వెయిటింగ్ ఫర్ కంగువా మూవీ ఎలా ఉండబోతుందో చూడాలి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా కంగువా ట్రైలర్ రివ్యూ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.